వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఒక వ్యవసాయ పొలంలో నాగలికి బంగారు ఆభరణాలు తగలటం ఆ ప్రాంతంలో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ బంగారం ఎవరికి దక్కాలనే దానిపై నలుగురి మధ్య పెద్ద గొడవ నడుస్తుంది. కోపాకులపాడు గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే రైతుకు ఉన్న 6 ఎకరాల పొలాన్ని బాలు అనే కౌలు రైతు సాగు చేస్తున్నాడు. పంట వేయటానికి పొలాన్ని దున్నుతున్న సమయంలో నాగలికి కొన్ని పురాతన బంగారు ఆభరణాలు దొరికాయి. కౌలు రైతు ఆ బంగారాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో కౌలు రైతుకు అక్కడ పనిచేసిన కూలీలకు మధ్య గొడవ జరిగింది. బంగారం అంతా నాకే చెందుతుందని కౌలు రైతు అనటంతో కోపంతో కూలీలు ఈ విషయాన్ని బయటపెట్టేశారు. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంకే దొరికిందా మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికింది అన్నారు. సరే మరి ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలనే తెలిసింది అనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసులకు తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి అని ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట. వాళ్ళు అది చూసుకోండి అంటే అది చూపెట్టిండు. వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. వాళ్ళ విషయం నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సరిగ్గా ఈ పరిస్థితి నాకైతే చూపెట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని అంతకంటే ఎక్కువ దొరకలేదు వాళ్ళు అంటా ఉన్నారు. ప్రజలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కంప్లైంట్ అయితే ఇచ్చొచ్చాను, ఎస్ఐ గారికి చెప్పాను, సమాచారం ఇచ్చిన. వాళ్ళు ఏమి ఇంకా స్పందించలేదు. మళ్ళీ తర్వాత అడిగితే నేను వాళ్ళలో తీసి ఎంక్వైరీ చేస్తాను, ఏం దొరికింది ఏం గతం మాట్లాడుతూ ఉన్నాడు. జ్యువెలరిస్ట్ కూడా వాళ్ళు పిలుస్తాను, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ల్యాండ్ అన్నారు. చెక్ చేసుకుని నాకే అభ్యంతరం లేదని నేను. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. 6 సంవత్సరాల క్రితం ఈ భూమిని అమ్మేసిన పాత యజమాని జైపాల్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలోకి వచ్చాడు. నా భూమిలో దొరికిన బంగారంలో నాకు కూడా వాటా ఉండాలంటూ ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ బంగారం పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ చేరింది. నా కుటుంబ వాసంతో భూమి 6 ఎకరాల భూమి నాకు ప్రతాప్ రెడ్డికి అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. ఈ భూమి చుట్టుపక్కల గతంలో కాకతీయుల కాలం నాటి గుడులు ఉండేవని స్థానికులు చెప్తున్నారు. ఆ పొలంలో ఇంకా చాలా గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగటంతో ఆ భూమిని కౌలుకు తీసుకోవటానికి స్థానిక రైతులు భారీ ధరలు పలకటానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. దొరికిన బంగారం ఎంత, అది ఎవరికి చెందుతుంది అనేది ఇప్పుడు ఆ ఊర్లో ఆసక్తికరంగా మారింది.